నాగేశ్వర్ గారు, తాజా బీఆర్ఎస్ పరిణామాలు చూస్తుంటే కేవలం ఎమ్మెల్సీ కవిత మీద సస్పెన్షన్ వేసినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందంటారు? ఇప్పటికే సొంత కూతురే బయటకొచ్చి ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళ మీద, సంతోష్ లాంటి వాళ్ళ మీద బహిరంగంగా కామెంట్స్ చేశారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, అలాగే వాళ్ళ రీసోర్సెస్ పెంచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించారని. ఇది విపక్షాలకు అస్త్రంగా మారలేదా? ఆల్రెడీ కొత్తగా మారేది ఏముంది? ఇప్పుడు ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ అది కేసీఆర్ సంబంధం లేదు అన్న రోజే విపక్షాలకు ఆ ప్రత్యర్థులకు అస్త్రమైపోయింది. ఆల్రెడీ విపక్షంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు విపక్షంలో కాంగ్రెస్ లేదు, అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పైన ప్రత్యర్థులకు అప్పుడే ఆయుధం అయిపోయింది. ఎప్పుడైనా ఒక కేసీఆర్ కుటుంబంలో తగాదాలుంటే బీఆర్ఎస్ కు కాదా, కాంగ్రెస్ లో తగాదాలు బీఆర్ఎస్ ఉపయోగించుకోదా, బీజేపీలో తగాదాలు మిగతా పార్టీలు ఉపయోగించుకోవా? అది సహజం కదా. అందువల్ల కవిత తిరుగుబాటు చేయడమే ఒక అవకాశం ప్రత్యర్థులకు. అందులో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె ఎండార్స్ చేయడం రెండో అతిపెద్ద అవకాశం. కానీ దానివల్ల కొత్తగా నరేటివ్ బిల్డ్ అయ్యేది ఏముంటుంది? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది గనక ఆ బాధ భరించలేక అది అన్యాయమని భావించి కవిత బయటకు వస్తుందని తెలంగాణలో ప్రజలు అనుకుంటారా? అందరికీ తెలుసు కదా, ఇది ఫ్యామిలీలో తమ వాటా తనకు రానందుకు ఆమె జరుపుతున్న పోరాటం ఇది అని. ఇది రాజకీయ కుటుంబాల్లో ఏవైనా వాళ్ళ షేర్ కొరకు జరిగే పోరాటం. ఇప్పుడు షర్మిల జగన్ పైన పోరాటం దేనికి? షేర్ కొరకు. షేర్ అంటే పొలిటికల్ షేర్ కావచ్చు, ప్రాపర్టీ షేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది షేర్ కొరకు జరిగేటువంటి పంచాయతీ అని అందరికీ తెలుసు. అందువల్ల అది ఏమి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన భిన్నాభిప్రాయాలతో వచ్చిన అంశం కాదు కదా. ఒకవేళ కవిత కనుక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మి ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు కదా. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు పోయి ఇంకో ఈ అవినీతి జరిగిందని చెప్పుండాలి కదా. సో మరి ఆవిడ చెప్పలేదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వచ్చినాక అవినీతి జరిగింది కానీ మా కేసీఆర్ సంబంధం లేదు అంటే యాక్సెప్ట్ కాదు కదా.